హలో అందరికీ, ఏం చేస్తున్నారు? ఈ సమ్మర్స్లో ఆఫ్టర్నూన్ ఏదైనా చల్లగా లేదంటే స్వీట్స్ లాగా తినాలనిపిస్తుంది కదండి. అందుకోసమే ఏం చేసుకుందాం అని అంటే మా ఇంట్లో సాబుదానా అయితే దొరికిందండి ఫ్రిడ్జ్లో. సో ఎప్పుడు ఉప్మానే లేదంటే సాబుదానా వడియాలే కాకుండా ఒకసారి సాబుదానా సేమియా చేసుకుందామని ఈ రెసిపీ ట్రై చేశానండి. సో మీకు కూడా నచ్చితే చేసుకోండి, అండ్ మీరు ఎలా చేసుకుంటారో మాకు కామెంట్లో చెప్పండి. చాలా ఈజీ రెసిపీ అండి, ఏం లేదు. సాబుదానాని ఒక 30 మినిట్స్ మంచిగా వాష్ చేసుకొని 30 మినిట్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న సాబుదానాకి ఒక కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని అవి బాయిలింగ్ వచ్చాక ఈ సాబుదానాని అందులో వేసుకోవాలి, అండ్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. సాబుదానాని మనం ఎలా అయితే వడియాలకి ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లం, అలాగే ఒక కప్ పాలు. ఒక కప్ సాబుదానాకి నేనైతే ఒక కప్ పాలు పోసుకున్నాను. ఇష్టం, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటే, చిక్కగా కావాలనుకుంటే పాలు కొంచెం పోసుకోవచ్చు, పలుచగా కావాలంటే పాలు ఎక్కువ పోసుకోండి. అలాగే లాస్ట్గా మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ని మంచిగా నెయ్యిలో వేయించుకొని లాస్ట్గా గార్నిషింగ్ చేసుకుంటే సేమియా రెడీ అయిపోతుందండి. 30 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసి తర్వాత చిల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈ రెసిపీ నచ్చిందా? ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి.